ఎప్పుడు పచ్చిమిర్చి టమాటా పచ్చడైనా అప్పుడప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. అదే క్యాబేజీ టమాటా పచ్చడి. ఇది రైస్, చపాతీ, దోశలోకి చాలా బాగుంటుంది. హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం క్యాబేజీ పచ్చిమిర్చి పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందామండి. ఇక్కడ నేను చిన్న క్యాబేజీ తీసుకున్నాను, పచ్చిమిర్చి కొన్ని తీసుకున్నాను. ఇక్కడ పచ్చిమిర్చి ఎవరి కారం తగ్గట్టు వాళ్ళు తీసుకోవచ్చండి. ఇవి నాకు కొంచెం కారం తక్కువగా ఉన్నాయి. తర్వాత క్యాబేజీని ఇలా ముక్కలుగా కోసుకోవాలండి. పచ్చిమిర్చిని ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత కడాయి పెట్టి ఆయిల్ పెట్టి ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చిని వేయాలి. తర్వాత క్యాబేజీని కూడా ఒకేసారి వేయాలండి. అవి రెండు కలిపి మగ్గుతాయండి. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇది త్వరగానే వేగిపోతుందండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే క్యాబేజ్ త్వరగా మాడిపోతుంది. చూడండి, ఇది ట్రాన్స్పరెంట్గా అయ్యింది, వేగిపోయింది. చూడండి, వేగడం అంటే కొంచెం ట్రాన్స్పరెంట్గా అవ్వాలి, ఉడికింది అని మనకు అర్థమవుతుంది. తర్వాత నేను ఇక్కడ చింతపండు యాడ్ చేస్తున్నానండి. చూడండి, ఇక్కడ చింతపండు గుజ్జు ఉన్న వాళ్ళు మిక్సీ వేసుకునేటప్పుడు అందులో వేయొచ్చండి. అది లేని వాళ్ళు ఇక్కడ చింతపండు యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. చూడండి, ఒక్క 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. తరువాత చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని ఆ మిశ్రమాన్ని వెల్లుల్లి వేయాలండి. ఇక్కడ వెల్లుల్లి నాయి చిన్నగా ఉన్నాయండి, నేను తీసుకున్నవి. ఇక్కడ 5-6 వేసానండి. తర్వాత సాల్ట్ యాడ్ చేశాను. ఇక్కడ మిక్సీ పట్టుకోవడానికి మనం ఎలాంటి వాటర్ యాడ్ చేయట్లేదు. ఇక్కడ నేను మెత్తగానే పట్టుకున్నానండి. కొంతమందికి మెత్తగా ఉంటే నచ్చదు, కొంతమందికి ముక్కలుగా ఉంటే నచ్చదు. ఎవరికి తగ్గట్టు వాళ్ళు మిక్సీ పట్టుకోవడమేనండి. ఇక్కడ క్యాబేజీ స్మెల్ నచ్చని వాళ్ళు, క్యాబేజీ తినని వాళ్ళు ఇలా ట్రై చేసి చూడొచ్చండి. ఇది ఏం స్మెల్ రాదు. తర్వాత ఇక్కడ అదే కళాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసి పోపు వేసానండి. ఇక్కడ పోపు కోసం నేను జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వాడానండి. ఆ పోపుని పచ్చళ్ళలో వేసి కలుపుతున్నానండి. చూడండి, అంతేనండి, మన క్యాబేజీ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది సింపుల్ పచ్చడి అండి. అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటే మనకి డిఫరెంట్గా తినాలనిపిస్తుంది. చూడండి, ఇక్కడ నేను చపాతీతో చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.